నీరు అన్ని తీసుకెళ్లి పైన దొరికే రాళ్లతో దింపగట్టి దింప మీద స్వామిని ప్రతిష్ఠ చేయడం గొడ్రాలి కొండ కాబట్టి ఆయన విష్ణుమూర్తి గుళ్ళో ఉన్నటువంటి ఆయన ఉన్నాడు. పిల్లలు లేని వాళ్ళు కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చుట్టూ దశావతారాలు కూడా కట్టింది. ఈ దేవస్థానము ఎండోమెంట్లో ఉందన్నమాట. దీన్ని వచ్చే సంవత్సరం అంటే బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత అడగొట్టి కొత్త దేవాలయం కడుతున్నారు. 49 లక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చింది. 21 లక్షలు ఇక్కడ భక్తుల సహకారం. ఇంకా భక్తుల సహకారం ప్రకాశం జిల్లా పెదారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత తిరుమలనాథ స్వామివారి దేవస్థానం. కొండపైన వెలిసిన దేవుణ్ణి ఇక్కడ మనకు రూపం ఇచ్చి చాలా చదివాను. సార్ మీ పేరు సార్? కే భవానీ ప్రసాద్. 20 సంవత్సరాల నుంచి అర్చకుడు పనిచేస్తారు. చాలా సంతోషం. ఈరోజు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం దగ్గర ఉన్నటువంటి కుంట దగ్గర ఉన్నటువంటి గొడ్రాలికొండ అనేటటువంటి ఒక పురాతనమైనటువంటి దేవాలయానికి వచ్చానండి. ఇది చాలా పురాతనమైనటువంటి వెలిసినటువంటి ఆలయం అన్నమాట. ఇది చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉందండి. అంతా వెనకంతా కూడా కొండ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంత పాత గుడి ఉందమ్మా, మొత్తం దీంట్లోనే ఊరిగిస్తారమ్మా, దీంట్లోనే దేవుణ్ణి మీరు సఫాయి చేస్తారా ఇక్కడ? మంచిదమ్మా, సంతోషం. టీవీలో కనిపిస్తారు మీరు కూడా. ఇదేనండి కొండ అన్నమాట, గొడ్రాలి కొండ. దీనిపైన దేవుడు వెలిసాడంట. వెలిసిన తర్వాత ఆ మూల విగ్రహాన్ని ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠ చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఒక అయ్యగారు మనకి ఆలయం గురించి చక్కగా మనకి తెలియజేశారు. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రదేశం ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. ఇది ఆలయ నిర్మాణ శైలి కానీ మనం చూసినట్లయితే అతి పురాతనమైనటువంటి మందిరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయండి. ప్రాకారాలు, తర్వాత కూర్చోవడానికి వసరాలు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రతి గుడికి ఒక గొప్ప చరిత్ర అనేది ఉంటుందండి. ఆ చరిత్రని మీ ముందుకు తీసుకురావడానికే నా యొక్క ఈ ప్రయత్నం అన్నమాట. ఇది గొడ్రాలి కొండ అంటారండి. అంటే సంతానం లేనివారు ఈ ఆలయానికి వచ్చి తిరుమలనాథుని ఆరాధించినట్లయితే సంతానం కలుగుతుందని చెప్పి ప్రతీతి అన్నమాట. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ గొడ్రాలి కొండ విత్ విహాన్.